వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాణి బ్లాగ్స్. సో ఈ రోజుటి వీడియో ఏంటంటే నా బర్త్డే బ్లాగ్ అనమాట. కొంచెం లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడం, ఏమీ అనుకోకండి. సో ఇదైతే ఆ రోజు మనం లంగవాణి వేసుకొని ఫొటోస్ దిగాం కదా, అదే అవుట్ఫిట్ అనమాట. సో ఆ రోజు లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకో మళ్ళీ రీక్రియేట్ చేయాలనిపించింది. సో ఇంకా అదే అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నాను. ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా అక్క అయితే నాకు ఇలా మేకప్ అయితే చేసిందనమాట. తర్వాత అయితే దేవుడికి పూజ చేయాలి కదా, ఎందుకంటే దేవుని బ్లెస్సింగ్స్ లేకపోతే మనం ఏమీ చేయలేం కదా. సో మా అక్క నాకు మేకప్ వేసేటప్పుడు మా మమ్మీ దేవుడిని సర్దేసి ఇచ్చిస్తే నేను దీపం అయితే పెట్టేశాను అనమాట. నాకు ఇంకో హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే కొబ్బరికాయలో అయితే చిన్న ఫ్లవర్ వచ్చింది, అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇంకా బయట తులసామికి మామకి కూడా పూజ చేశాను. ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు, లెంత్ ఎక్కువ అయిపోద్దని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ అయితే హారతి కూడా ఇచ్చేస్తున్నాను, మీరు కూడా అయితే హారతి తీసేసుకోండి. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత అయితే నా కోరికలన్నీ అయితే దేవుడితో అయితే చెప్పేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా బర్త్డే రోజు గుడికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి, ఇంకా టెంపుల్కి కూడా అయితే వెళ్ళిపోతున్నాము అవుట్ఫిట్ చేంజ్ చేసేసుకొని. సో ఇంక ఇదైతే మా డాడీ ఎప్పుడో చిన్నప్పుడు కట్టించిన గుడి అనమాట, దానికైతే వచ్చేసాను. ఇంక ఇదైతే డైరెక్ట్ ఈవినింగ్ మినీ బ్లాకే. సో ఈవినింగ్ నా బర్త్డే స్పెషల్స్ ఏంటి, అసలు ఎలా జరిగింది ఈవినింగ్ చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే నా బర్త్డే స్పెషల్స్ ఇదైతే వెజిటేబుల్ బిర్యానీ అనమాట. ఎందుకంటే ఆ రోజు మా అక్క మా అమ్మ అయితే నీస్ తిండ్రు. సో నాకు మా డాడీకి చికెన్ కర్రీ, దాంతోపాటు రైతా, అలాగే వాటర్. సో ఇంకా తర్వాత అయితే మా అక్క డెకరేషన్ ప్లాన్ చేసిందనమాట చిన్నగా. నేను టెంపుల్కి వెళ్ళి వచ్చేలోపల మా అక్క మా అమ్మ కూడా అయితే కేక్ చేశారు నా కోసం. ఇంకా డెకరేషన్ మాత్రం నేను వచ్చాక అయితే చేస్తున్నారు. సో నా బర్త్డేకి నేనే బెలూన్స్ ఊదుకుంటున్నాను అనమాట. తర్వాత అయితే మా అక్క అయితే ఇలాగ నాట్స్ అయితే వేసేస్తుంది బెలూన్స్కి. నాకు అయితే డెకరేషన్ చాలా సింపుల్గా చాలా బాగా వచ్చిందనమాట. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కొంత కామెంట్ సెక్షన్లో సూపర్ అని కామెంట్ చేయండి. తర్వాత అయితే మా అక్క కేక్ అయితే ఇలా ప్రిపేర్ చేసింది, నాకైతే చాలా ఫ్లఫీగా వచ్చింది అనమాట. ఇంకా కేక్ అయిపోయింది, డెకరేషన్ అయిపోయింది, నేను రెడీ అయిపోతే అలా చెప్పండి. సో ఇదే నా బర్త్డే అవుట్ఫిట్, చాలా బాగుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇంకా కేక్ కటింగ్ చేసేయడమే, లేట్ ఎందుకు వచ్చేయండి. సో విప్పింగ్ క్రీమ్ అయితే లేదనమాట. సో ఆ రోజు అయితే విప్పింగ్ క్రీమ్ పౌడర్ అయితే అయిపోయింది మ్యారేజ్ డే రోజు. సో ఇంకా తర్వాత అయితే తేలేదు, అందుకనే బిస్కెట్ పెట్టి మేనేజ్ చేసేసాము. సో ఇంకా ఫస్ట్ పీస్ అయితే మా మమ్మీకి తినిపించేస్తాను. మా మమ్మీ అయితే అస్సలు వీడియోలో కనిపిదంట. ఇంకా మా అక్క అయితే నా కోసం చిన్న గిఫ్ట్ అయితే ప్లాన్ చేసింది. తన వాయిస్ ఓవర్ కూడా నేనే ఇచ్చేస్తున్నాను, తన వాయిస్ ఓవర్లో జోలికే రాదు అసలు, ఎందుకో తెలియదు కానీ. సో ఇంకా తర్వాత అయితే చాలా ప్లాస్టర్లు వేసి ఇచ్చింది, నాకైతే కోపం వచ్చింది అనమాట. అసలు ఇన్ని ప్లాస్టర్లు ఎందుకు వేసావు అని అయితే అడుగుతున్నాను అక్కడ. సో ఇంకా ఈ బర్త్డే గిఫ్ట్ ఏంటో నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. సో ఇదే ఇంతే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరోసారి కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.